తెలుగువారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. ఏపీలో ప్రతి కుటుంబానికి ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆధార్ కార్డు తరహాలోనే ఈ కార్డు కూడా ఉండనుంది. ఫ్యామిలీ బెనిఫిట్ మానిటరింగ్ వ్యవస్థపై సచివాలయంలో సమీక్ష నిర్వహించిన సీఎం చంద్రబాబు ప్రభుత్వ సంక్షేమం అవసరం ఉన్న వారికి వెంటనే అందేలా వ్యవస్థను సిద్ధం చేయాలని ఆదేశించారు. ఆధార్ ప్రతి వ్యక్తికి ఓ గుర్తింపు. ఆధార్ లాగే ప్రతి కుటుంబానికి ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు ఇవ్వాలని ఏపీలో సర్కార్ డిసైడ్ అయింది. ఫ్యామిలీ బెనిఫిట్ మానిటరింగ్ వ్యవస్థపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. త్వరలోనే పాపులేషన్ పాలసీ తీసుకురావాలని సమీక్షలో సీఎం ఆదేశాలు జారీ చేశారు. ఏ కుటుంబానికి ఏమేం అవసరాలు ఉన్నాయో క్షేత్రస్థాయి నుంచి సమాచారం సేకరించాలన్నారు. ప్రభుత్వ సంక్షేమం అవసరం ఉన్నవారికి వెంటనే అందేలా వ్యవస్థను సిద్ధం చేయాలన్నారు. ప్రతి కుటుంబానికి ఇచ్చే ఫ్యామిలీ కార్డులో ప్రభుత్వ పథకాల వివరాలను పొందుపరచాలని ఆదేశించారు. అందరికీ లబ్ధి కలిగేలా అవసరమైతే పథకాలను రీడిజైన్ చేసే అంశాన్ని పరిశీలించాలన్నారు సీఎం. అర్హులందరికీ సంక్షేమ పథకాలను సంతృప్తికర స్థాయిలో అందించాలని చంద్రబాబు ఆదేశించారు. అర్హులను గుర్తించి ప్రతి ఫ్యామిలీకి స్కోర్ కేటాయించాలన్నారు. ప్రభుత్వ ప్రయోజనాలు పారదర్శకంగా అందాలన్నారు. దీనికోసం ఫ్యామిలీ కార్డును తీసుకురావాలని సూచించారు. ప్రభుత్వ పథకాలు వాటి వివరాలు ఆ కార్డులో ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి ఫ్యామిలీ కార్డు ఇస్తారు. ఆధార్ లాగే అవసరాలకు ఉపయోగించుకుంటారన్నది ఏపీ ప్రభుత్వం అభిప్రాయం. సోషల్ రీఇంజనీరింగ్కు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని చంద్రబాబు సూచించారు. కొన్ని సామాజిక వర్గాల్లో కొన్ని వర్గాలు చాలా వెనకబడి ఉన్నాయని, ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా వారికి లబ్ధి అందడం లేదని అభిప్రాయపడ్డారు. అలాంటి వారి అవసరాలు గుర్తించి వెనకబాటుతనాన్ని రూపుమాపేందుకు పూర్తి సమాచారం సేకరించాల్సి ఉందన్నారు. అందుకే సమాచారాన్ని అనుసంధానించే అంశం మీద ఫోకస్ పెట్టాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు.